ఆ వాటర్ బాటిళ్లలో ఉన్నది మందే, మంచినీళ్ళు కాదు అని భూమి చెప్తుంది. వావ్! భూమి గారు మీకు ఇన్ని తెలివితేటలు ఎలాగండి? ఆకాష్ గారితో అంటే నాతో ఉండి మీకు కూడా తెలివి బాగా పెరిగిపోయింది కదా! ఓకే. ఓకే. నాతో ఉంటే అలాగే వస్తుంది అని ఆకాష్ అంటాడు. ఏం చేసేది మరి? మీరు రోజు మందు అడుగుతారు. నేను రోజు మా నాన్న గదిలోకి వెళ్ళి తీసుకురావటం ఎవరైనా చూశారనుకో ఇంకేమైనా ఉందా? అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను అని భూమి చెప్తుంది. వావ్! భూమి గారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆకాష్ వాటర్ బాటిల్లోంది తాగుతూ ఉంటాడు. అయితే అందులో మందు ఉండదు, మంచినీళ్ళు మాత్రమే ఉంటాయి. భూమి గారు మందని చెప్పి మంచినీళ్ళు పెట్టారు కదా, ఉండండి మీ పని చెప్తాను అని మనసులో అనుకుంటూ, భూమి గారు దీంట్లోకి స్టఫ్ ఉంటే బాగుంటుంది కదా, వెళ్ళి ఏమైనా తీసుకురండి అని. ప్లీజ్ భూమి గారు వెళ్ళండి, ఉత్తమ తాగితే ఏం బాగుంటుంది చెప్పండి అని ఆకాష్ అంటాడు. అలాగేనని భూమి వెళ్తుంది. వెంటనే ఆకాష్ ఆ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని కింద పడేసి శరత్చంద్ర గది దగ్గరికి వెళ్ళగానే అక్కడ రకరకాల మందు బాటిల్లో ఉంటాయి. వావ్ శరత్ మామ ఎన్ని పెట్టుకున్నావు, వావ్ ఇదైతే బాగుంటుంది అని వాటర్ లాంటి మందుని తీసుకొచ్చి వాటర్ బాటిల్లో పోసుకుంటూ ఉంటాడు. అలా రెండింటికి ఫిల్ చేసి ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే భూమి అంటూ మీరా గొంతు వినపడడంతో 2 బాటిల్స్ని కాఫీ టేబుల్ పైనే వదిలేసి ఆకాష్ వెళ్ళి దాక్కొని ఉంటాడు. భూమి ఇదిగో పాలు ఇక్కడ పెట్టాను, 2 బాటిల్స్ ఎందుకు ఇక్కడ, ఒకటి సరిపోదా అంటూ మీరా పట్టుకు వెళ్తుంది. మీరా వెళ్ళగానే అయ్యో పిన్ని అది వాటర్ కాదు పిన్ని, మందు పిన్ని, అది కనుక తాగారంటే అంతే పిన్ని అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. పిన్ని ఎక్కువగా తాగకు, నువ్వు మంచిదానివి కదా అని ఇంకొక బాటిల్లో ఉన్న మందుని ఆకాష్ తాగుతూ శరత్ మామ అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఏంటి ఆమ్లెట్ వేయలేదా అని అడుగుతూ ఉంటే వేయటానికి కుదరలేదు, అందుకే ఊరగాయ తీసుకొచ్చానని భూమి చెప్తుంది. కారకారంగా ఉంటే చాలు భూమి గారు, ఓకే సర్దుకుంటాను, మీరు కూడా తింటారా అని ఆకాష్ చెప్తుంటే చిచి అని భూమి అంటుంది. ఎలా ఉంది అని భూమి అంటే సూపర్ భూమి గారు, చాలా బాగుంది, నాకైతే మీ ఇంటి గోడ తూకి అలవాటైపోయింది, ఇప్పుడు ఒలింపిక్స్లో పాల్గొన్నా కూడా నేను గెలుస్తాను భూమి గారు, ఎందుకంటే గోడ దూకి అలవాటైపోయి అంత ప్రిపేర్ అయిపోయాను అనుకోండి అని ఆకాష్ తూగుతూ చెప్తూ ఉంటాడు. ఏంటి ఇతని మాట తడబడుతోంది, నేను అందులో కలిపింది వాటరే కదా అని భూమి అనుకుంటూ ఉంటుంది. భూమి గారు బాగా కిక్కిస్తుంది భూమి గారు అని ఆకాష్ అంటే ఏంటి అది కిక్కిస్తుందా, మీరు నిజమే చెప్తున్నారా అని భూమి అంటుంది. అదేంటి మీరు ఇలా ప్లాన్ చేశారు కదా, మందే కదా కలిపి తీసుకొచ్చారు, మంచినీళ్ళు అయితే కాదు కదా అని ఆకాష్ అంటే చచా మంచినీళ్ళు అయితే కాదు అని భూమి అబద్ధాలు చెప్తూ ఉంటుంది. మరి మంచినీళ్ళు కానప్పుడు మందైనప్పుడు కిక్కి ఇస్తుంది కదా, కావాలంటే ఇదిగోండి మీరు కూడా తాగి చూడండి అని ఆకాష్ భూమి చేతికి ఇస్తాడు. భూమి కాస్త టేస్ట్ చూసి ఏంటి ఇది ఎలా ఉంది, నేను కలిపింది మంచినీళ్ళే కదా అని అనుకుంటూ ఉంటుంది. తాగండి భూమి గారు అని ఆకాష్ అంటాడు. మళ్ళీ భూమి ఇంకొకసారి టేస్ట్ చూసి ఏంటిది ఎలా ఉంది, ఇది నీళ్ళే కదా అని భూమి అడుగుతూ ఉంటే నీళ్ళు కాదు అని ఆకాష్ అంటాడు. ఇక భూమికి కూడా కొంచెం మత్తెక్కిపోయి ఏంటి ఇది నీళ్ళు కాదు మందే కదా అని అడుగుతూ ఉంటుంది. అవును భూమి గారు మందే అని ఆకాష్ చెప్తాడు. ఈ లోపల అపూర్వ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ మందు ఉన్న బాటిల్ తాగేస్తూ ఉంటుంది. మమ్మీ ఈ టైంలో నువ్వు పాలు తాగుతావు కదా, వాటర్ తాగుతున్నావేంటంటూ నక్షత్ర వస్తుంది. అంటే కొంచెం దాహంగా అనిపిస్తేను నేను తాగుతున్నాను, ఈ వాటర్ ఏదో తేడాగా ఉంది చూడు అని అపూర్వ ఇస్తుంది. అవును మమ్మీ అని నక్షత్ర కూడా తాగుతూ ఉంటే ఇలా ఇవ్వు, నాకు ఇంకాస్త దాహంగా ఉంది తాగనివ్వు అని ఇద్దరు కొట్టుకొని మరీ తాగుతూ ఉంటారు. ఇందులో మినరల్స్ ఎక్కువగా ఉన్నట్లున్నాయి నక్షత్ర, అందుకే టేస్టీగా కూడా ఉన్నాయి, చాలా మంచిదిలే తాగుతాను, నాకుంచు అని కొట్టుకొని మరీ తాగుతూ ఉంటారు. తాగేలోపు ఫుల్లుగా మత్తెక్కేస్తుంది. నాలో ఇప్పుడు ధైర్యం పొంగి పొర్లుతోంది నక్షత్ర, ఇప్పుడు ఏం చేయాలి ఏయ్ భూమి అంటూ అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా భూమి గది దగ్గరికి వస్తారు. ఏయ్ కొంగివ్వవే అని అపూర్వ మత్తుగా అడుగుతూ ఉంటే నక్షత్ర తన చీర కొంగుని ఇస్తుంది. ఏయ్ అన్‌ప్రొఫెషనల్, నీ చీర కొంగు కాదు నా చీర కొంగు అందించు అని చెప్పటంతో ఇక అపూర్వ తన చీర కొంగును పట్టుకొని దాన్ని ఒక తిప్పుడు తిప్పేస్తూ నడుముకి చెక్కుకుంటూ ఉంటే భూమి కూడా ఏ మాత్రం తగ్గకుండా తన చీర చెంగుని నడుముకి చెక్కేసుకుంటుంది. అప్పుడే ఆకాష్ భూమి గారు దిస్ ఈజ్ యువర్ పిన్ని, నాకు భయమేస్తుంది నేను వెళ్తున్నాను అని ఆకాష్ చెప్తే ఆగు బావా, డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్, నో ఫియర్, డోంట్ వరీ అని
ఆకాష్కి చెప్తూ, ఏంటే నా గదికి వచ్చావు, ఈ ఇండ్లు ఏమైనా నీదా, ఈ ఇండ్లు నాది అని భూమి అంటే, ఏయ్ ఈ ఇండ్లు నాది అంటూ అపూర్వ భూమి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. పోవే ఇది నా ఇండ్లు అంటూ భూమి అపూర్వని తోసిపడేస్తుంది. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ ఓకే అని ఆకాష్ తూగుతూ అడుగుతూ ఉంటే, రేయ్ ఏంట్రా, నన్ను నన్ను నువ్వు ఆంటీ అని అడుగుతావా, నన్ను చూసి కూడా ఆంటీ అని పిలుస్తావా అని అపూర్వ అరుస్తూ ఉంటే, ఏయ్ మా మమ్మీ ఆంటీ కాదు, నేను ఆంటీ అని నక్షత్ర అంటుంది. మరి ఆంటీ కాకపోతే మీరేమైనా నా మరదలా, పసికోనని పిలవాలా అని ఆకాష్ అంటాడు. మమ్మీ వద్దు మమ్మీ, రా మమ్మీ అని ఆకాష్ మీదికి వెళ్తున్న అపూర్వని నక్షత్ర లాగుతూ ఉంటుంది. నా కూతురు చెప్పింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అని అపూర్వ అంటుంది. ఏయ్ ఇది నా ఇండ్లే, నేను పిలవగానే నువ్వు ఎస్ బాస్ అంటూ నా ముందు చేతులు కట్టుకొని నిలబడాలి, ఏం చెప్పినా చేయాలి, నేను ద గ్రేట్ చంద్ర కూతుర్ని అని భూమి చెప్తుంటే, హే పోవే అంటూ అపూర్వ తోసేస్తూ ఉంటే ఆకాష్ అడ్డు వస్తూ ఉంటాడు. అపూర్వ ఆకాష్ని తోసిపడేస్తుంది. మమ్మీ మమ్మీ ఇలా రా మమ్మీ, కూర్చో మమ్మీ అని నక్షత్ర అపూర్వని సోఫాలో కూర్చోపెడుతుంది. ఏయ్ మా మమ్మీకి ఎవరు లేరనుకుంటున్నావా, నేనున్నానని నక్షత్ర అంటే, ఏయ్ పోవే, మీ మమ్మీని నిన్ను ఇద్దరిని కూడా కుక్కను కట్టేసినట్లు కట్టేస్తాను, నువ్వు మా అమ్మని చంపేశావు, మా నాన్నని నీ ఒళ్ళో వేసుకొని ఆడిస్తున్నావు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, నేను నిన్ను ఆడిస్తున్నాను తెలుసా అని భూమి అంటే, ఏయ్ పోవే అని అపూర్వ అంటుంది. అప్పుడే ఆకాష్ అపూర్వ పక్కన కూర్చొని, ఆంటీ నీ కళ్ళు చాలా బాగున్నాయి తెలుసా అని చెప్తూ ఉంటాడు. న్యాచురల్ అని అపూర్వ అంటే, న్యాచురల్ బ్యూటీ ఆంటీ అని ఆకాష్ అంటాడు. బావా నేను అది చేసిన పాపాల గురించి చెప్తుంటే నువ్వు దాని అందరినీ పొగుడుతున్నావేంటని భూమి అంటుంది. భూమి ఏ మాట కా మాటే చెప్పుకోవాలి, అపూర్వ ఆంటీ అందమే అందం, పాలరాతి శిల్పంలా ఉంటారు, చెక్కిన శిల్పంలా ఉంటారు అని ఆకాష్ చెప్తుంటే, మా బావ కూడా అదే చెప్పేవారు, ఇప్పుడు నీ వల్లే ఛీ అని అపూర్వ భూమిని తిడుతూ ఉంటుంది. బావా అది ఈ ఇంటి పని మనిషి అని భూమి అంటుంది. పని మనిషి అవతారంలోనే మీరు ఇంత అందంగా ఉంటే అప్పట్లో మీరు ఒక ఊపేసి ఉంటారు కదా అని ఆకాష్ అంటాడు. నేను న్యాచురల్ బ్యూటీ, అప్పట్లో పట్టు పౌడర్ వేసుకొని బయటకు వస్తే అంతే సంగతులు తెలుసా, నేను ఎవరిని పట్టించుకునే దాన్ని కాదు అని అపూర్వ మామిడికాయ ఊరిగాయ నాకుతూ ఆకాష్కి మాటలు చెప్తూ ఉంటే, అవునా ఆంటీ అవునా అని ఆకాష్ వింటూ ఉంటారు. బావా అదొక పని మనిషిని చెప్తున్నా కదా, మీరు ముందు దాన్ని పంపించేసేయి అని భూమి అంటుంది. ఏయ్ నీకెంత ధైర్యమే మా మమ్మీని పని మనిషి అంటావు అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. నువ్వు నోర్ముయ్, ఎక్స్ట్రాలు మాట్లాడావంటే ఇద్దరిని కలిపి కుక్కర్లో ఉడికించేస్తాను జాగ్రత్త అని భూమి అంటే, వావ్ భూమి వావ్, నిద్ర లేచింది మహిళా లోకం అని ఆకాష్ అంటే, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని అపూర్వ పాట పాడుతూ ఉంటుంది. అలా అందరూ కలిపి అత్తమ్మ కూతురు సాంగ్కి డ్యాన్స్ ఎరగదీస్తూ ఉంటారు. ఆకాష్ భూమి నక్షత్ర అపూర్వ ముగ్గురితో కలిపి డ్యాన్స్ చేస్తూ ఉంటే మీరా కేపీ అందరూ కూడా అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే శరత్చంద్ర వచ్చి స్టాప్ ఇట్ అని గట్టిగా అరవడంతో అందరూ సైలెంట్గా నిలబడి ఉంటారు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, పార్టీ అని ఆకాష్ అంటాడు. అయ్యో బావ కాస్త సైలెంట్గా ఉండు అని భూమి అరుస్తూ ఉంటుంది. అసలు ఇది ఇల్లనుకున్నారా ఏమనుకున్నారని శరత్చంద్ర అంటే, ఇల్లే కదన్నయ్యా, నువ్వు కూడా చూస్తున్నావు కదా అని మీరా అంటుంది. షటప్ మీరా, నీకేం అర్థం కావటం లేదా, మీరెలా ఉన్నారో మిమ్మల్ని ఒక్కసారి చూసుకున్నారా అని శరత్చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.